హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వారం మన గూడూరు మార్కెట్లో గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి, కొనుగోలు ఎలా జరిగాయని చూద్దాం బ్రదర్. ఈ వారం మనకి ఓకే బ్రదర్, ఈ వారం అయితే గూడూరు మార్కెట్లో మనకు వర్షం పడడం వల్ల ఏంటంటే జీవాలు అనేది చాలా తక్కువగా వచ్చున్నాయి. అందువల్ల ఏంటంటే రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయని మనకి ఈ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో చూపించే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ వారం మనకి మన సబ్స్క్రైబర్స్ ముగ్గురు అయితే మా గూడూరు మార్కెట్కి వచ్చారు. మనకు ముందు రోజే బుధవారం గురువారం కాల్ చేశారు. వెంకీ మేము మార్కెట్కి వస్తాం, మాకు పిల్లలు కావాలి అని చెప్పారు. ఓకేనా, మార్కెట్కి రండి మాట్లాడదాం పంపిస్తానని చెప్పాను. అన్నవాళ్ళు కర్నూలు నుంచి అయితే ఒక ఇద్దరు వచ్చారు, హైదరాబాద్ తెలంగాణ నుంచి ఒక అన్న అయితే వచ్చారు. ఆ ముగ్గురికి నేను జీవాలు పొట్టేళ్ళు అవన్నీ ఇప్పించి బండికి లోడ్ చేసి పంపించి వచ్చేసరికి మనకి టైం 10 అవుతుంది బ్రదర్. ఇప్పుడు టైం మనకి 10 అవుతుంది. 10 గంటలకి మార్కెట్లో జీవాలు చాలా వరకు తక్కువగా ఉన్నాయి. ఉండే జీవాల రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా అనేది చూపిస్తాను. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అయితే మనకి ఈ సంత జరుగుతుంది. ఇది ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలకు స్టార్ట్ ఉంది, మధ్యాహ్నం 12-1 గంట దాకా జరుగుతుంది. కానీ వర్షాకాలం కాబట్టి మనకి 11 క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఒక బేరం జరుగుతుంది, ఎలా జరుగుతుందో చూద్దాం. బేరం అయితే జరుగుతాయి. కట్ట మీద ఒక 10 గొర్రెలు అయితే ఆమె అయితే అడుగుతుంది. ఆ 10 గొర్రెలు వాళ్ళు ఎంత చెప్తున్నారు రేటు? 30,000, 25,000, 26,000. మొత్తం ఈ కట్టలో వచ్చి 10 గొర్రెలు అయితే ఆమె అడుగుతుంది. వాళ్ళు 30,000 చెప్తున్నారు. ఆమె వచ్చి 25,000 అడిగి 26,000 అడిగారు. వాళ్ళు ఫైనల్గా అయితే 27,000 అడుగుతున్నారు. ఆమె ఏంటంటే అంత రేట్ అయితే వద్దు అంటుంది. ఈ కట్ట మీద అయితే మనకి ఎట్లా చెప్పారో ఆ రేట్ అయితే అడగదాం అంటే బేరం జరుగుతుంది కాబట్టి ఈ కట్ట అయితే మనం రేట్ అడగలేం. ఈ కట్టలో మొత్తం 10 గొర్రెలు ఆమెకు నచ్చిన గొర్రె సెలెక్ట్ పరంగా అయితే తీసుకుంటా ఉన్నారు. 30,000 అడిగారు, ఆమె 26,000 అయితే అడుగుతుంది బ్రదర్. ఓకే, వేరే బ్యాచ్ అయితే చూద్దాం, ఎందుకంటే వాళ్ళు బేరం చేస్తున్నారు. రేట్ అడిగేదాన్ని కుదరదు. నా ఈడ కట్ట అయితే ఉన్నాయి. మొత్తం టోటల్ అయితే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎంత అన్న వాళ్ళని అడిగితే చూపిస్తాం. మన అన్న గొర్రెలు నా ఎన్ని అన్న మొత్తం గొర్రెలు 66 గొర్రెలు. కొంచెం దగ్గరికి అన్న మొత్తం ఎన్ని గొర్రెలు? 66 గొర్రెలు. పిల్లలు ఎన్ని ఉన్నాయన్న? 23 పిల్లలు ఉన్నాయి అన్న. జత ఏం చెప్తున్నావు? 34,000 చెప్తున్నావు. పిల్లలు ఎన్ని అన్నావు? 23 పిల్లలు, 66 గొర్రెలు. సూటు గొర్రెలు ఉన్నాయి మిగతాయి. జత వచ్చి 34,000 చెప్తున్నావు. చెప్పిన రేట్ ఫైనల్ రేట్ కదా, వస్తే బేరం చేసుకోవచ్చు అన్న. మీకు ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తే ఎవరైనా కావాలనుకుంటే మీ నెంబర్కి కాల్ చేస్తారు. ఒకసారి నెంబర్ చెప్పు. 703 2277 980. ఏ ఊరన్నా? గుట్టికాడు. ఎక్కడది? బాలాయపల్లి. ఓకే ఓకేనా. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అన్న. చెప్పిన రేటే ఫైనల్ రేట్ కన్నా. మన గొర్రెలు కొన్ని సూట్ అయితే ఉన్నాయి, పెద్ద సైజు గొర్రెలు. పిల్లలు కూడా మనకి పిల్లలు చూపిస్తాను, మీకు గొర్రెలు చూపిస్తా, పిల్లలు చూపిస్తా. జత ప్రైజ్ 34,000 చెప్పారు. చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు. మనకి ఈ సైజు పిల్లలు ఉన్నాయి, ఈ సైజు పిల్లలు ఉన్నాయి, ఆ చిన్న సైజు పిల్లలు కూడా ఉన్నాయి. మొత్తం టోటల్ 66 గొర్రెలు, 23 పిల్లలు, మిగతా సూడుతో ఉన్నాయి. జత ప్రైజ్ 34,000గా చెప్పారు. చెప్పిన రేటు ఫైనల్ రేట్ కదా. ఆ అన్న చెప్పిన నెంబర్కి అయితే కాల్ చేయండి కావాలనుకునే వాళ్ళు, ఏనా? ఓకే, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఈడైతే ఒక కట్ట అయితే ఉన్నాయి, కొనుగోలు అయితే జరిగే, రంగులు వేస్తున్నారు. ఇవి మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్కి ఎంత కొన్నారనేది అడగదాం. బాబాయ్ అయితే కొన్నట్టున్నారు. గొర్రెలు చూపిస్తాను, పిల్లలు చూపిస్తాను, రేట్ అనేది తర్వాత మాట్లాడదాం. కొన్నారా? అయిపోయినాయా? ఎందుకేస్తున్నాయి? ఎన్ని గొర్రెలు? 13 గొర్రెలు, 11 పిల్లలు. 13 గొర్రెలు, 11 పిల్లలు. ఎంత కొన్నారన్నా? 30,000. 100. ఓకే, పెద్ద సైజు పిల్లలు ఏనా? పిల్లలు అనేది పెద్ద సైజు పిల్లలు. రేటు పోయిందంటవా? అవునవునులే, వర్షం వల్ల. మీ బాధలు మీరు చెప్పండి, అంతే కదా. ఏం చెప్పామా, తగ్గించాడుగా. పిల్లలు ఉన్నాయి కదా, ఒక్కొక్క మనకి పెద్ద సైజు పిల్లలు, మొత్తం పెద్ద సైజు పిల్లలు. 13 గొర్రెలు, 11 పిల్లలు. జత బాబాయ్ వాళ్ళు కొన్నారు, బండికి లోడ్ చేస్తున్నారు. ఓకే, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది, కొన్ని బండికి లోడ్ ఏం చేస్తున్నారు. ఇవి ఎంత కొన్నారో చూపిస్తా, ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు, రేట్ ఎంత కొన్నారనేది చూపిస్తాను.
కొన్నారా లేదంటే వెనక్కి వేసుకెళ్తున్నారు అర్థం కాదు. సరే చూపిస్తుంది. బేరం అయితే జరుగుతుంది. బేరం అయితే జరుగుతుంది. బేరం జరిగిన తర్వాత ఎంత అయిందని చూపిస్తాను. ఒక్క జతనా? ఒక్క జతనా ఇచ్చిందే? ఎంత అన్నారు 2 జతలు? 21. అవి ఇంటికి వేసుకెళ్తున్నారా? అవి అమ్మలేదా? ఓకే, బండికి లోడ్ చేసినట్టయితే అమ్మలేదని ఈ 2 జతలు అయితే మనకి అన్న వాళ్ళు కొన్నారు. జత వచ్చి 21,000 అయితే తీసుకున్నారు. ఈ సూటు గొర్రెలు బ్రదర్, ఇవి వచ్చేసి మనకి సూటు గొర్రెలు. జత 21,000 అయితే తీసుకున్నారు. ఈ జత 2 జతలు అవి అమ్మలేదని బండికి లోడ్ చేసి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఓకే బ్రదర్, వేరే బ్యాచ్ ఏదైనా ఉంటే చూపిస్తాను. ఇంకోటి మారుతాను, ఇంకోటి మార్చుకో. ఓకే బ్రదర్, అక్కడ వచ్చేసి మనకి అవి 4 వరకే తీసుకున్నారు. మిగతా ఈ బండి అమ్మగా లోడ్ చేసి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ కట్ అయితే ఉండే, ఈ కట్ అయితే రేట్ ఎలా చెప్తున్నారు చూద్దాం. ఎన్ని గుర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను. ఈ కనిపించే చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నాయి, కొన్ని పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి. ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, పిల్లలు గొర్రెలు చూపించిన తర్వాత రేట్ అయితే అడగదాం. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం పెద్ద సైజు పిల్లలు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చిన్న సైజు పిల్లలు ఉన్నాయి. మొత్తం టోటల్ అయితే సూటు గొర్రెలు కూడా ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి మనకి ఈయన గొర్రె, ఇది కూడా మనకు కనిపిస్తుంది కదా, ఇది కూడా సూటు గొర్రె. ఈయన దగ్గరలో ఒక 2-3 రోజుల్లో గొర్రె అయితే ఈనుతుంది. ఇది మొత్తం కట్ అయితే ఎన్ని ఉన్నాయి, పిల్లలు ఎన్ని ఉన్నాయి, జత ఫ్రై మన అన్న ఎన్ని గొర్రెలు అన్న మొత్తం? అది 25 గొర్రెలు. 27 గొర్రెలు. 25 పిల్లలు వచ్చి 9 పిల్లలు. కొన్ని సూటు గొర్రెలు కూడా ఉన్నాయి కదా అన్న. ఏం చెప్తున్నా కట్ట మీద? కట్ట మీద 26 చెప్తుండ్రా. 26,000 చెప్తున్నారు. ఏం బేరాలు ఏం అడ జరగల. ఎన్ని మొత్తం గొర్రెలు? 25 గొర్రెలు, 9 పిల్లలు. 9 పిల్లలు. మిగతాయి సూటి అద్దలే. మనకి 25 గొర్రెలు, 9 పిల్లలు. అవునులే, జత ప్రైజ్ వచ్చేసి 26,000గా చెప్తున్నారు. చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ గానా. వచ్చారంటే ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం ఉంది. కొన్ని సూటు గొర్రెలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కట్ అయితే బాగుంది. పిల్లలు కూడా చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అంటే 10 రోజుల నుంచి నెల 2 నెలల పిల్లలు కూడా ఉన్నాయి మనకి. జత ప్రైజ్ 26,000. ఇంకా మనకు చూపించడానికైతే ఇక్కడ ఏం బ్రదర్, ఇక్కడైతే గొర్రెలు అయితే మనకి ఏం లేదు. ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ ఈ బిల్డింగ్ దగ్గరలో మొత్తం మనకి గొర్రెల కట్ట అనేది ఉంటాయి. కానీ ఈ వారం మనకి టైం 11 కావస్తుంది. ఈ వర్షం పడడం వల్ల ఏంటంటే చాలా వరకు బళ్ళు కొన్ని తీసుకెళ్ళిపోయారు. ప్లస్ వచ్చి జీవాలు కూడా తక్కువ వచ్చాయి. కాబట్టి నెక్స్ట్ వారంలో ఖచ్చితంగా మనకి గొర్రెలు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయని చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.